జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష దివాస్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లాలో కూడా అత్యంత ఘనంగా ఈ కార్యక్రమం అయితే కొనసాగింది. జగిత్యాల జిల్లాలోని కలెక్టరేట్ సమీపంలో ఉన్నటువంటి జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, అలాగే జిల్లా బాధ్యులుగా ఉన్నటువంటి సలీం వీరంతా కూడా, ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ వీరంతా కూడా అక్కడ నుంచి ర్యాలీగా జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ పూర్తి స్థాయిలో గత 10 ఏళ్లుగా జరిగినటువంటి అనుభవాన్ని, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంతో పాటు కేసీఆర్ గారు చేసినటువంటి చరిత్రను వివరిస్తూ వారంతా కూడా డాక్యుమెంటరీ ప్రదర్శించారు. ఈ క్రమంలో వివిధ మండలాలకు చెందినటువంటి అనేక మంది కూడా మాట్లాడుతూ వారి వివరణ కూడా చెప్పడం జరిగింది. అయితే గతంలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లయింది అనేటువంటిది కూలంకషంగా ప్రతి ఒక్కరు కూడా వివరించడం, అలాగే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీదే గెలుపు ఖాయము, కేసీఆర్ గారే మళ్ళీ రావాలంటూ ఈ సందర్భంగా అనేక మంది ఈ ఉన్నటువంటి వారందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇంకా మరొక వార్త, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్లు, రకరకాల అంశాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో నిన్న దరూర్ క్యాంప్కు ఉదయాన్నే విజిట్ చేయగా అక్కడ ఎటువంటి వసతులు లేకపోవడము, అలాగే వారికి నాణ్యమైన ఆహారం లేకపోవడంతో మనం వెలుగుకు తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో ఇవాళ ఫుడ్ సేఫ్టీ అధికారులు, అలాగే డిఓ, ఎంఈఓ వీళ్ళంతా కూడా అక్కడ విజిట్ చేయగా అనూహ్య ఘటనలు వెలువడ్డాయి. ఫుడ్లో నాణ్యత లేదనేటువంటి అంశము విద్యార్థులు వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ క్రమంలో తదుపరి చర్యలకు ఆదేశిస్తామంటూ ఈ సందర్భంగా అక్కడ నుంచి అధికారులు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు. మరి కలెక్టర్ దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. దాదాపు 50 మంది స్టూడెంట్స్ ఉన్నటువంటి ఈ స్కూల్లో ఇటువంటి ఘటనలు జిల్లా వ్యాప్తంగా అనేక స్కూళ్ళలో వెలుగు చూడడం అయితే ఇప్పుడు తరచుగా కనిపిస్తోంది. తల్లిదండ్రులు, విద్యార్థులు భయాందోళనలో ఉన్నారు.